హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను సాయంత్రం నుంచి స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే విన్నీ వచ్చిందండి. మోను అయితే 4:30కి వచ్చేసాడు. వాడికి పాలు ఇచ్చాను, కొంచెం స్నాక్స్ ఇస్తే తినేసిన తర్వాత కొద్దిసేపు బయట అయితే ఆడుకున్నాడండి. ఇప్పుడు విన్నీ వచ్చింది కదా, విన్నీకి కూడా స్నాక్స్ పాలు ఇచ్చాను. ఆ స్నాక్స్ తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే టీవీ చూసుకొని డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటుంది. కొంచెం స్కూల్ నుండి వచ్చింది కదా, రిలాక్సేషన్ కోసమని. మోను అయితే క్లే తీసాడండి ఆడుకోవడం కోసం అని, అలాగన్నా వాటితో ఆడుకుంటూ చూపించమంటున్నాడు. క్లే నిన్ను ఒక బాక్స్లో వేసుకున్నాడు, అవైతే చూపిస్తున్నాడు. విన్నీ అయితే అలాగే డ్యాన్స్ అయితే చేసుకుంటుందండి కొద్దిసేపు. చూశారు కదా, ఆ టీవీలో చూసైతే చేసుకుంటుంది. ఇప్పుడైతే నేను దీపం అయితే పెట్టుకున్నానండి. ఈవినింగ్ నైట్ 6:30 అలా అవుతుంది అనమాట. ఇప్పుడు అదైతే దీపం అయితే వెలిగించుకున్నాను. తర్వాత ఏమో పిల్లలకి కొద్దిసేపు చదివిద్దామని చెప్పేసి రూమ్లోకి తీసుకొచ్చానండి. ఇప్పుడు టీవీ అంతా ఆఫ్ చేసేసాను. పిల్లలు చదివేటప్పుడు మాత్రం కొద్దిసేపు మనం పిల్లల దగ్గర కూర్చోవాలండి. వాళ్ళకి డౌట్లు ఉంటే చెప్పడానికి కదన్నా. కొద్దిసేపు మనం దగ్గర కూర్చుంటే చదవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. చూసారు, మోను గోడ మీద ఎలా రాసేసాడు మొత్తం. ఆ చెరిపితే ఒప్పుకోడండి, అందుకోసం నేను ఉంచేసాను. ఇంకా హోంవర్క్ ఇవ్వలేదా? ఇచ్చారు, ఎగ్జామ్స్ కదా, చదువు. ఇద్దరు కూడా చక్కగా చదువుకుంటారు. రోజు కూడా ఇలానే చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, కొద్దిసేపు ఎక్కువ టైం అయితే చదువుతున్నారు. ఇంకా మోను కూడా ఏ హోంవర్క్ కూడా వదిలిపెట్టడాన్ని అన్ని రాసేస్తాడు. నేనైతే ఈ రింగ్ లైట్ అయితే తెప్పించానండి. నాకు అంతకుముందు అయితే అది లేదు, పొడవుగా ఉన్నది. ఇంకా చిన్న ట్రైపాడ్ అంటే ఉండేది, అది చిన్నదండి. ఇంకా అది ఏదో ఇది హైట్లో పెట్టాలి, అంత ఎందుకు హైట్ ఏం కాదు. అందుకోసం అయితే ఇదైతే నేను తెప్పించాను. ఇప్పుడైతే నేను టిఫిన్ చేయడానికి కోసం అయితే వచ్చేసానండి. పిల్లలు ఇంకా టిఫిన్ చేసేస్తారు, ఇంకా పడుకుపోతారు కదా. మేమైతే వేరం 7:30కి అలా టిఫిన్ చేసేస్తామండి వేగమేనని. మోను చూసి అల్లరి పెడుతున్నాడు. ఏకముని విన్నీకి ఎత్తుకోమంటున్నాడండి, విన్నీ ఎత్తుకోలేదు కదా. ఇప్పుడైతే నేను వాళ్ళు తెచ్చిన బాక్సెస్ క్యారేజీలు ఉన్నాయి కదా మధ్యాహ్నం, ఇవన్నీ కూడా సింక్లో పడేశాను. ఈ టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కలిపి కూడా మొత్తం ఒక్కసారి తోమేద్దామని చెప్పి అలాగ మా వారు కూడా వచ్చేస్తారు. ఈలోగైతే పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తానండి. వీళ్ళిద్దరు చేసిన తర్వాత అప్పుడు మేము చేసుకుంటాము. మా వారు వచ్చేటప్పుడు అప్పుడు మేమిద్దరం అయితే టిఫిన్ చేస్తాము. ఇప్పుడైతే పిల్లలిద్దరికి కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. దోశలు వేస్తున్నానండి. మేము మ్యాక్సిమం నైట్ టైము టిఫినే ప్రిపేర్ చేస్తాము. దోశ లేకపోతే చపాతీ, ఇడ్లీ ఏదైనా. ఇప్పుడు ఏదో ఒకసారి మాత్రమే రైస్ అయితే పెడతానండి. ఇది నాన్ వెజ్ కర్రీ అలా ఉండేటప్పుడు మాత్రం రైస్ పెడతాను. మ్యాక్సిమం టిఫిన్సే పెట్టుకుంటాము. పిల్లలు కూడా అదే ఇష్టపడతారండి టిఫిన్ చేయడానికనే. ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే తీసుకొస్తాను. మూను ఇంకా అల్లరి పెడుతున్నాడు. బంగాళదుంప కర్రీ అంటే ఇష్టం అండి అడిగి. బంగాళదుంప కూరతో అన్నం పెట్టమంటున్నాడు. ఇప్పుడు లేదన్న అట్టు తిని అంటే అల్లరి పెడుతున్నాడు అనమాట. అలాగే అన్నం తెచ్చామనుకోండి, అప్పుడు అట్టుదే అంటాడు అనమాట. రోజుకొకటి ఏ క్షణంకి ఏదంటాడు అనేది ఆడికి అర్థం కాదు. ఇప్పుడు టిఫిన్ పెడుతుండే కదా, టీవీ చూసుకుంటుంది విన్ని. కొద్దిసేపు కూడా వాళ్ళకి కూడా చూడాలని ఉంటుంది కదా. ఇప్పుడు కొద్దిసేపు చూస్తారండి, ఎక్కువ అరగంట పావుగంట అలాగే చూస్తారు, ఎక్కువ టైం ఏం చూడరు. విన్నీ ఏవో నచ్చిన ప్రోగ్రామ్స్ ఏది పెట్టుకుంటుంది. విన్నీ అయితే టిఫిన్ చేసేస్తుందండి. విన్నీకి అయితే టిఫిన్ అయితే ఇష్టం అండి, అన్నం అస్సలు ఇష్టం ఉండదు. అసలు ఏది కూడా తిందండి, అలాగన్నా ఇంచుతుంది. ఇంకా మోను చూసారా, అటు ఇటు ఎగురుతున్నాడు తినడానికి ఇష్టపడక. ఎలాగైనా తినిపించాలని చెప్పేసి నేనైతే పిలుస్తున్నాను. అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు పాటలు వేస్తేనే. గొప్ప పుచ్చింతండి మోను అయితే. ఇప్పుడు మోనుకు తల కొంచెం ఒప్పుకున్నాడు. అప్పుడు ఒడిలో కూర్చోపెట్టి ఆ దోశలు అయితే తినిపిస్తున్నాను. ఎందుకంటే వేరం పడుకుపోతారండి, వేరం తినిపించేస్తే. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇంకా ఆడుకున్నారు కదా, కాలన్నీ పీకేస్తాయి. అందుకోసం అని చెప్పేసి వేరం తినిపించేస్తున్నాను.
ఇప్పుడు పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత మేము కూడా వేసుకున్నామండి. దోశలు వేసుకున్న తర్వాత మేము కూడా టిఫిన్ చేసేసాము. చేసిన తర్వాత ముందుకైతే ఆ దోశ ముద్ద అనేది కొంచెం పడిపోయింది, అదే తుడుస్తున్నాను. ఎండిపోతే ఇంకా రాదు కదని చెప్పేసి ఆ తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని తోమిన తర్వాత మొత్తం అయితే ఆ కౌంటర్ మొత్తం బాగా తుడుచుకుంటానండి. ఇప్పుడైతే ఎప్పటిదప్పుడైతే నేనైతే పొయ్యి తుడుచుకుంటాను, లేకపోతే ఎండిపోయి అసహ్యంగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఒక్కసారి చేయాలని కూడా కష్టంగా ఉంటుంది. అందుకోసమైతే మొత్తం కూడా నేను ఆ కౌంటర్ మొత్తం ఎప్పటికప్పుడు తుడుచుకుంటానండి. ఎప్పుడు కూడా ఆ కౌంటర్ మొత్తం నీట్గా ఉంటేనే, పొయ్యి దగ్గర నీట్గా ఉంటేనే మనకు వండడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, లేకపోతే వండడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు అసలు అనమాట. నాకైతే అలా అనిపిస్తుంది. అక్కడ వంట చేయాలని కూడా చికాకుగా ఉంటుంది. ఆ వండిన ఐటమ్స్నే టేస్టీ అనిపిస్తుందండి నాకు, చుట్టువైపులు నీట్గా ఉంటేనే. ఈ చిరాకుగా అనిపిస్తే వండడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు, అది వండింది కూడా అంత టేస్టీ అనిపించినట్టుగా అనిపించదు. ఇప్పుడు చూసారు మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇందులో అన్ని క్యారేజ్లో తీసుకొచ్చారు కదా పిల్లలు, మా వారు అన్నీ కూడా, అవన్నీ అయితే నేను ఇప్పుడు తోముకుంటున్నాను. అసలు నేను ఎప్పుడు వెంటనే చేసేస్తానండి, మార్నింగ్ అయితే ఉంచను అసలు ఏమీ కూడా. ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా తోముకొని మొత్తము ఆ సింక్ కూడా నీట్గా కడుక్కుంటున్నానండి. సింక్ అయితే నీట్గా ఉంచుకోవాలి, లేకపోతే బొద్దింకలు అవన్నీ కూడా వచ్చేస్తాయి. మార్నింగ్ వరకు కూడా ఏవైనా ఎంగిలి ఉంటే కూడా ఉంచకూడదండి అసలు. ఎప్పటికప్పుడు చేసేస్తేనే మంచిది. ఎక్కువ ఇన్ఫెక్షన్ ఏది వచ్చినా కూడా కిచెన్ నుండే వస్తుంది. మనం ఎప్పుడు కిచెన్ అనేది నీట్గా ఉంచుకుంటే అసలు ఏమి కూడా రావండి. చూసారు కదా మొత్తం అన్నీ తోముకున్నాను. తోముకొని అవన్నీ గిన్నెల స్టాండ్లో పెట్టేసి పక్కనైతే పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ కల్లా బాగా ఎండిపోతాయి. ఇవన్నీ కూడా అక్కడైతే పెట్టేస్తున్నాండి బెంచ్ మీద, మార్నింగ్గా తిండిపోతాయి. ఇప్పుడైతే పొయ్యి మీద కొంచెం ఏమైనా ఉందని చెప్పేసి అయితే మొత్తమే తుడిచేస్తాను. మొత్తం క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్ మన లెగిసి వచ్చేసరికి మళ్ళీ వంట ప్రిపేర్ చేయాలి కదా. పిల్లలకి క్యారేజ్, మా వారి క్యారేజ్ వేరమే లెగాలి. నేను 5కి లెగిస్తే కానీ నాకు క్యారేజ్లు అవ్వండి, మా వారు వేరం వెళ్ళిపోతారు కదా. అందుకోసమే నేను అన్నీ నైటే చేసేసుకుంటాను. చూస్తారు ప్లెజెంట్గా కనిపించాలి, మళ్ళీ వండడానికి ఇష్టంగా ఉన్నట్టు ఉండాలి. మళ్ళీ సింక్ నిండా సామాన్లా ఉంటే మార్నింగ్ తోమాలన్నీ కూడా చికాకుగా ఉంటుంది. అందుకనే నేను నైటే మొత్తము నీట్గా చేసేసుకుంటానండి. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా ఉంటేనే అసలు బొద్దింకులు అలాంటివి ఏమి ఉండవండి, లేకపోతే ఆ ఎంగిలి సామాన్ నుంచి బొద్దింకులు అవన్నీ పురుగులు అన్నీ వచ్చేస్తాయి. ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగ్ చూసారా ఈరోజు నేను రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఎగ్ రైస్ చేద్దామని చెప్పేసి అన్ని ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి ఉంచాను, వెల్లుల్లిపాయలు అన్నీను. ఇప్పుడైతే ఇంకా పిల్లలు ఇంకా లెగలేదండి, ఇంకా 5 అలా అయ్యిందనమాట. ఇప్పుడు మా వారికి ట్రైన్ 6కి అండి. అందుకోసం అయితే నేను వేగమే లెగిచి క్యారేజ్ రెడీ చేసేస్తాను. ఇంక వీళ్ళకైతే లేపలేదు, ఇంకా 6కి అలా లెగుస్తారు వీళ్ళు లెగిసేలోగా అయితే నేను మా వారికి అయితే క్యారేజ్ రెడీ చేసేస్తానండి. రైస్ కూడా అయిపోయింది కదా. ఈరోజు అయితే ఎగ్ రైస్ చేద్దామని చెప్పేసి నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర వేసాను, అందులో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత ఎగ్ రైస్ అయితే పెట్టేస్తానండి. ఈరోజు అయితే లంచ్ బాక్స్లోని ఎగ్ రైస్ పెడతాను, వడియాలు, నెక్స్ట్ ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టేశానండి.
సార్ క్యారేజ్ రెడీ చేశానండి. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు విన్నీ అయితే స్నానం చేసి వచ్చేసింది. మోను కూడా లేచాడండి. ఇప్పుడు విన్నీకి అయితే నేను జడలు అయితే వేసేస్తున్నాను. విన్నీకి జడలు వేసేసిన తర్వాత విన్నీ మిగతా పనులన్నీ చేసేసుకుంటుంది కదా, షూ వేసుకోవడం మిగతావన్నీ కూడా. ఈలోగైతే విన్నీ టిఫిన్ కూడా చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు విన్నీ అయితే టిఫిన్ చేసేస్తుంది. ఇప్పుడు మోనుకు కూడా నేను స్నానం అయితే చేయించిన తర్వాత టిఫిన్ తినిపించేసానండి. తర్వాత షూ అయితే వేసేస్తున్నాను. మోను ఏవేవో చెప్తున్నాడు, ఐడి కార్డు వేసుకున్నాను, ఆ స్నాక్స్ అవి పెట్టు ఇవి పెట్టు అని. వాడికి అలా మాట్లాడుతుండగా ఈ షూ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఆటో వచ్చే టైం అయింది కదా. టిఫిన్ కూడా తినిపించేసానండి. ఇప్పుడైతే ఆటో అయితే వచ్చేసింది. ఇంకా మోను ఏదో అల్లరి పెడుతున్నాడు, రేపు సెలవు పెడతాను అనేసి. అది రేపు పెడుతున్నాను సెలవు అని చెప్తున్నాను. అదే మాట దిగుతున్నాను నేను. పెట్టలేదా? మూడు పెట్టాడా? గుడ్ బై నాన్న నువ్వు. పద వేరము అన్ని చదివేశాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? పద. ఇది కూడా అప్పారావు కూడా వచ్చేసాడు కదా. ఇప్పుడైతే ప్రణీత కూడా మా ఇంటికి వచ్చేస్తుంది అంటే రోజు డైలీగా, లేదా ముగ్గురు కలిసి వెళ్ళిపోతారు. మోనుకు బాయ్ చెప్తుంటే అలా బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.